హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన మామూలుగా ఏదో ఒక 2000 మందితో 2000 మంది జనసేన సాధకులతో కార్యక్రమం నిర్వహించుకోవాలంటే దానికి న్యాయపరమైన అనుమతులు లభించలేదు. హౌస్ మోషన్లకు కూడా రాకుండా డిస్మిస్ చేసేశారు. అండ్ దాని మీద న్యాయవాదులు కూడా చాలామంది ఇది చాలా తప్పు, ఎందుకంటే అత్యవసరంగా తీసుకోవాల్సిన న్యాయపరమైన నిర్ణయాలను కూడా అందులో కూడా రానివ్వలేదు, ఆ కేటగిరీలో కూడా దీన్ని చెప్పి న్యాయవాదులే దాని మీద విమర్శలు చేయడం అన్నది కూడా మనం మీడియాలో చూసాం. ఇక్కడ సరూర్ నగర్లో ఒక పాప హత్య కేసు జరిగితే కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రావడం జరిగింది. కొండగట్టుకు నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది కుట్రపూరితంగా అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే నిన్న రాసినటువంటి రిజెక్షన్ కాపీలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూని మెన్షన్ చేస్తూ కొన్ని అల్లర్లు రచ్చ అయ్యే విషయం ఉన్నది కాబట్టి మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పినారు. అంటే ఎందుకు అంటే లాస్ట్ మినిట్లో మొదటి నుంచి ఈ కార్యక్రమం 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వస్తున్నారు. జనసేనకు సంబంధించిన ఏదో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అనే కార్యక్రమం జరగబోతుందని తెలిసినప్పుడు దానికి ముందుగా ఏ రకమైన హెచ్చరికలు కానీ లేకపోతే ఏ రకమైన సలహాలు సూచనలు సంప్రదింపులు కూడా ఎక్కడ జరగకుండా దాన్ని పూర్తిగా లాస్ట్ మినిట్ వరకు తీసుకొచ్చి లాస్ట్ మినిట్లో ఇంకొద్ది గంటల్లో సభ ప్రారంభమవుతుందనగా అప్పుడు డిస్మిస్ చేసి పడేశారు. ఇది ఒక రకంగా చట్టబద్ధంగా కానీ లేకపోతే న్యాయపరంగా కానీ లేకపోతే రాజ్యాంగబద్ధంగా కానీ కూడా ఇది కరెక్ట్ కాదన్నది న్యాయవాదుల విశ్లేషకుల సంబంధించినంత వరకు ఇది తప్పు అని చెప్పి వాళ్ళు తేల్చి మాట్లాడడం జరిగింది. అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ గారంటే ఇంత భయపడుతున్నారా, లేకపోతే ఉలిక్కి పడుతున్నారా, లేకపోతే ఇంకో రకమైన గాబరా పడుతున్నారా అన్నది ఒక విశ్లేషణ కనుక తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయనకి బహిరంగ సభ లేకపోతే ఒక సభ నిర్వహించుకోవడానికి ఆయన అనుమతి రాని ధర్మిల ఆయన ఇంటి దగ్గరే ప్రెస్ని అడ్రస్ చేస్తూ మాట్లాడడం జరిగింది. గోదావరి నది కృష్ణా నది నేల విడిచి పారిపోద్దా? పవన్ కళ్యాణ్ నేల విడిచి పారిపోతాడా? ఎక్కడికి పారిపోతాం మేము? ఎక్కడికి పారిపోం. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి. తప్పు చేసిన నాయకులను చీల్చి చెండాడిన సంతోషం నేను కూడా మీతో గొంతు కలుపుతా. మాట్లాడిన సందర్భంగా ఆయన చాలా బాహాటంగా బహిరంగంగానే చాలా గుండె ధైర్యంతో మాట్లాడడం జరిగింది. ఎందుకు ఇలాంటి వాతావరణం క్రియేట్ అయింది? ఆయన చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయా లేకపోతే రాజకీయాల చుట్టూ ఆయన తిరుగుతున్నారా అన్నది ఇంకో విశ్లేషణ కూడా ప్రారంభమైంది. ఏదైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఆయన ఆల్రెడీ ఇండియాలోనే ఒక రోల్ మోడల్గా తయారైన పాలిటీషియన్. ఇప్పుడు ఆయన సాధించిన 21 సీట్లకి 21 సీట్లు గెలుచుకుని అంత పెద్ద అంటే ఒక దారుణమైన పార్టీగా చాలా బలిష్టమైన పార్టీగా ఆంధ్రప్రదేశ్లో వేళ్ళూనుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీని ఆయన ఎదిరించి ప్రాణాలకు తెగించడమే అది. ఎందుకంటే ఆయన ఈ ప్రెస్ మీట్లో ఆయన మీడియా ముందు మాట్లాడుతూ కూడా తెలంగాణలోకి రావద్దని మాత్రమే అన్నారు, అక్కడ తలలు నరుకుతామని కూడా ఆయనకి హెచ్చరికలు వెళ్ళినాయి, వార్నింగ్లు వెళ్ళినాయి. కానీ వాటికి దేనికి ఆయన భయపడకుండా రాత్రి పగలు కూడా దాని మీద కసరత్తు చేసి హోరాహోరీగా ఉపన్యాసాలు జనసభలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారే. ఇదే చాలా డేంజర్ అన్నమాట. అంటే ఇన్స్టిట్యూషనలైజ్డ్ పాలిటిక్స్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఒక డేంజర్ సిగ్నల్ కింద లెక్క. ఎందుకంటే ఆయన ఉపన్యాసాలు కానీ ఆయన మాటలు కానీ ఆయన చెప్పే విధానం కానీ వాటన్నిటిలోని నేను గత 2-3 వీడియోల్లో కూడా చెప్పాను. ఈజ్ నెవర్ ఎ పాలిటిషియన్. ఆయనకి స్టేట్స్మెన్ తాలూకా లక్షణాలు ఎక్కువ. బేసిక్గా అక్కడ ఏపీలో జరిగినప్పుడు కూడా అక్కడ జరుగుతున్న అన్యాయాలు ఏంటి, ప్రజలు ఓటర్లుగా వాళ్ళు భ్రమలోనో లేకపోతే అజ్ఞానంతోనో వాళ్ళు ఓట్లు వేసి మళ్ళీ అదే గవర్నమెంట్ని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే ఈ రాష్ట్రానికి జరగబోయే నష్టం ఏంటి, ఆల్రెడీ జరుగుతున్న నష్టం ఏంటి అన్నది ఆయన చాలా విపులీకరించి వివరించి విశదీకరించి అందరిలోని ఒక అద్భుతమైన చైతన్యాన్ని తీసుకురావడం ద్వారా అక్కడ అధికారాలనే మార్చేసిన ఒక గొప్ప శక్తి పవన్ కళ్యాణ్ అన్నది మొత్తం భారతదేశం మొత్తం అంతా ఎస్టాబ్లిష్ అయిపోయిన ఒక నగ్న సత్యం. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి ఆయన అంటే ఏ రకమైన ఆయన అన్నారు కూడా
ఏది నేను 2000 మందితో నేను ఏంటి ఏ అరాచకం నేను సృష్టించేస్తాను ఇక్కడ, లా అండ్ ఆర్డర్ నాకు దానివల్ల ప్రాబ్లం వచ్చేస్తుందా? ఎందుకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది? గవర్నమెంట్, ఇఫ్ ది గవర్నమెంట్ కెన్ టేక్ ఎ ప్రాపర్ కేర్ ఎగెన్స్ట్ సచ్ డిఫాల్ట్స్, ఎందుకు అలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది? అంటే ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదన్నది ఇష్టం ఉండకపోవచ్చు, ఎందుకంటే అతను బీజేపీ కూటమిలో ఉన్న నాయకుడు కాబట్టి అది వాళ్ళు వ్యతిరేకించడానికి అన్ని విధాల అవకాశం ఉంది. కానీ కవిత గారు పక్కన మాట్లాడుతున్నారు, ఇంకో పక్కనేమో సరే కాంగ్రెస్ లీడర్ పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు మాట్లాడారు అనుకోండి. కానీ ఏదైనప్పటికీ కూడా ఆయన రాక, లేకపోతే ఆయన సభ, లేకపోతే ఆయన ఉపన్యాసాలు ఏం చేస్తాయి? చైతన్యం పట్టుకొస్తాయి. చైతన్యం పట్టుకొస్తే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు లేదా ఇక్కడ జరుగుతున్న పరిపాలనా విధానాల మీద, దానిలో ఉండే లోపాల మీద ఆయన గొంతెత్తి మాట్లాడతారు. తద్వారా మళ్ళీ ప్రజల్లోకి ఏం జరుగుతున్నదని నిజాలు తెలుసుకునే అవకాశం వస్తే ఇక్కడ సంస్థాగతంగా ఉన్న రాజకీయ పార్టీలకి ఒక రకమైన చేటు, వాటికి విఘాతం కలుగుతుందనే ఒక భయం కానివ్వండి, వెరపు కానీ గ్యారంటీగా ఉంటాయి, ఉండకుండా మానం. ఎందుకంటే ఆయనది ప్రూవ్డ్ కేస్ స్టడీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అయితే ఆయన మాట్లాడిన మాటల ద్వారా ఆయనకు తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని ఆయన చాలా గొప్పగా వివరించారు. ఎందుకంటే అది ఆయన మాట్లాడిన మాటల్లో ఏది కూడా అనృతం కానీ ఇంకొక అంటే అబద్ధం కానీ ఎక్కడ ఏ మాటల్లో లేవు. గద్దర్ గారితో ఆయనకున్న అనుబంధం చాలా గొప్పది. గద్దర్ గారు ఆయన తోటాలు దిగి వెనకని వచ్చి తమ్మి నేను ఆటోలో తిరగలేకపోతున్నాను అని చెప్పి బండి అడిగితే వెహికల్ ఇమీడియట్గా అరేంజ్ చేసిన సందర్భాలు మా అందరికీ తెలిసిన విషయాలు అవన్నీ కూడా. అలాగే భీమరావు వాడాలు అక్కడ గాంధీ భవన్ ఎక్స్టెన్షన్ దీనిలో అక్కడ గొడవ జరిగినప్పుడు ఆయన అప్పటికి వెరీ యంగ్ పూర్తిగా, ఆ టైంలోనే ఆయన అక్కడికి పరిగెట్టి వెళ్ళి ఆ పరిస్థితిని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నం చేసిన ఒక చరిత్ర పవన్ కళ్యాణ్ గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా లేనిది చెప్పడానికి ఏ రోజున ప్రయత్నించరు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆయన భయపెట్టి లేకపోతే బెదరగొట్టి ఇక్కడికి రావడానికి వీల్లేదనే దాన్ని మాత్రం ఆయన చాలా గట్టిగా ప్రతిఘటించారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు ఏంటో అవన్నీ భరిస్తాం. చాలా దశాబ్దం పైగా భరించాం. దీనికి చర్మాంకం పలుకుతాం మేము. గట్టిగా ఎదిరించారు. ఎందుకంటే ఈ రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలో భారతదేశంలో ఏ రాష్ట్రం వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఒక సభ పెట్టుకోవాలన్నా, ఏ పార్టీ వాళ్ళు సభ పెట్టుకోవాలన్నా దానికి ఆయన క్లియర్గా చెప్పారు. మరి అక్కడ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినప్పుడు జనసేన నాయకులే అక్కడ ఆ కార్యక్రమానికి బాసట్టుగా నిలబడ్డారనే విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్ళి నిలబడచ్చా, లేకపోతే ఇంకో ఆవిడొచ్చి ఇందిరాగాంధీ గారు మెదక్ నుంచి పోటీ చేయొచ్చా, ఇలాంటివన్నీ ఆయన చాలా సహేతుకమైన విషయాలన్నింటినీ కూడా వివరించారు ప్రెస్ మీట్లో. అంటే ఆయన ప్రయత్నం ఎంతసేపు ఏంటంటే ఈ వేర్పాటువాదం మంచిది కాదు, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ఈ విధమైన విపరీత ధోరణి మంచిది కాదనే ఒక పాయింట్ని ఆయన ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు. అండ్ సనాతన ధర్మం అనే ఒక ఆస్పెక్ట్ను కూడా ఆయన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా తీసుకోవడానికి కూడా కారణం ఏంటంటే ఈ భారతదేశం హిందూ ధర్మం అన్న దానిలో సనాతన ధర్మం అన్నది చాలా చాలా అంటే హెడ్లైన్స్ లాంటిది సనాతన ధర్మం. కాబట్టి దాన్ని ఆయన ప్రాపగేట్ చేయడం, ఆయన భుజానికి ఎత్తుకోవడం అన్నది కూడా భారతదేశం అన్నది ఒక ఏకాండీగా ఉండవలసిన ఒక ఏరియా తప్పితే ఇందులో ఇంకో రకమైన మతం కానీ, ఇంకో రకమైన మతవాదం కానీ, ఇంకొకరి అభిమతం కానీ భారతదేశం తాలూకా సమైక్యతని సమగ్రతని దెబ్బ కొట్టడానికి వీల్లేదని గట్టిగా నమ్మిన ఒక భారతీయుడు, విశ్వ మానవుడు పవన్ కళ్యాణ్ అన్నది ఇవాళ ఎవరిని అడిగినా భారతదేశంలో చెప్తారు. ఓకే, ఆయన సనాతన ధర్మం పడని విపరీత ధోరణులు ఉన్న ఇస్లాం సపోర్టర్స్ కానివ్వండి, ఇస్లాం పీపుల్ కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోకపోవచ్చు. దాన్ని భారతీయ జనతా పార్టీని కూడా గట్టిగా ఆయన అదే అడిగారు. ఇప్పుడు ఐ లవ్ పాకిస్తాన్ అన్న వాళ్ళు మాట్లాడచ్చా? ఐ లవ్ పాకిస్తాన్ అంటే అది మంచిదా? అక్కడ పెహల్గామ్లో బాంబులు వేసి పేల్చి చంపిన వాళ్ళని ప్రేమించవచ్చా? తెలుగువాడిని ఇక్కడ పుట్టి పెరిగిన వాడినా, లేకపోతే ఇక్కడ పెరిగిన వాడిని, ఇక్కడ ట్యాక్సులు కడుతున్న వాడిని
నేను మాత్రం రావడం అభ్యంతరకరమా? ఏ రకమైన అభ్యంతరకరం? నేను రావడం వల్ల అది అరాచకం అవుతుందా? దీనివల్ల లా అండ్ ఆర్డర్ క్రియేట్ అవుతుందా? ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆయన ఏది చెప్పినా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఆయనకున్న ఆయన కోటి రూపాయలు వరదలు వచ్చినప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి ఆయన విరాళంగా ఇవ్వడం జరిగింది. అండ్ కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి ఆయన టీటీడీ నుంచి ఒక పెద్ద ఫండ్ని ఏర్పాటు చేసి 30 కోట్ల రూపాయల ఫండ్ని ఏర్పాటు చేసి అక్కడ ఆలయ పునరుద్ధరణకి ఆలయ అభివృద్ధికి ఆయన చేసింది నిజం కాదా? ఆయన చెప్పిన మాటలు అన్ని నిజాలు. ఇందులో ఎక్కడ కూడా వేరే డీవియేషన్ లేకుండా స్ట్రైట్ టు ది పాయింట్ మాట్లాడారు. అండ్ ఆయనకి ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ ద్వారా బాగా అందరికీ ఎస్టాబ్లిష్ అయిన ట్రూత్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రావడం అన్న దానిలో ఇక్కడ ప్రెస్ మీట్ దగ్గర వచ్చిన జనసేన సభ్యులు కానివ్వండి, లేకపోతే ఆయన అభిమానులు, అనుచరులు ఎవరైతేనప్పటికీ కూడా ఆ ప్రాంగణం అంతా కూడా చాలా సందడిగా అండ్ మంచి కేరింతలతో పవన్ కళ్యాణ్ గారు వచ్చారన్న ఒక అభిమానం అన్నదాన్ని ప్రతి వాళ్ళు చాటి చెప్పుకుని అక్కడ వాతావరణం అంతా కూడా ఇవాళ చాలా ఒక జాతరలాగా జరిగింది ప్రెస్ మీట్. సో ఆ ప్రెస్ మీట్లో ఆయన ప్రెస్ని అడ్రస్ చేసి మాట్లాడిన మాటలలో ప్రతిదానికి ఆయన సహేతుకంగా చెప్పుకొచ్చారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆయన ఎంత కమిటెడ్గా మొదటి నుంచి ఉన్నారు. భయపడే ప్రసక్తే లేదు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన భయపడడం జరిగింది. ఇంకా అక్కడైతే మరి ఏపీలో అయితే మరి దారుణమైన పరిస్థితుల్లో ఆయన అక్కడ కూడా అడ్డుకోవడం జరిగింది. దారుణమైన పరిస్థితులు అక్కడ ఆయన కూడా ఎదుర్కొన్నాను. కానీ ఏ రోజున భయపడలేదు. ఆ రోజు ఆయన మాట అన్నారు కదా, ఎప్పుడైతే నేను పిస్టల్ పక్కన పడేసి వచ్చానో ప్రాణాలకు తెగించి వచ్చాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆయన వ్యక్తిత్వం అన్నది ఒక ఎస్టాబ్లిష్డ్ కోడ్. అది కొత్తగా ఇప్పుడు ఆయన ఏం చెప్పినా కూడా తెలంగాణ ప్రాంతంలో వ్యక్తులైనా తెలంగాణలో మనుషులు, సభ్యులు వీళ్ళందరూ కూడా చాలా వరకు నమ్మవలసిన మాటలే తప్పితే అంటే ఎన్నాళ్ళు ఇంకా 12 ఏళ్ళు అయింది, ఇంకా ఎన్నాళ్ళు మీరు ఈ వేర్పాటువాదం తెలంగాణ వాళ్ళు ఇక్కడికి రాకూడదు, అదే ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి రాకూడదు, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి ఏం పని అని ఈ మధ్య ఓ ప్రెస్ క్లబ్ వేదికగా ఊదరగొట్టేశారు. అండ్ అక్కడ ఆయన్ని చాలా దారుణంగా మాట్లాడిన పాశం యాదగిరి గారిని, ఆయనకి చరిత్ర లేదు, చదువు లేదు, శీలం లేదు, ఆయన అంటే ఇంకా అంతకన్నా అసమంజసంగా మాట్లాడడానికి అవకాశం లేని పరిస్థితుల్లో పాశం యాదగిరి గారు అనే జర్నలిస్ట్ మాట్లాడితే కూడా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా అలా మాట్లాడితే నేనేం చేయాలి, ఎక్కడికి పోవాలని చెప్పి మాట్లాడారు. చాలా వితరణతో, వివేకంతో, విచక్షణతో, ఒక మన్ననతో మాట్లాడడం జరిగింది. అండ్ ప్రొఫెసర్ అసలు ఇదంతా ఎక్కడ జరిగింది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన అనవసరమైన మాటలు. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి. అమిత్ షా అంటే ఏంటి ఈ దేశంలో? ఆయనకి ఉన్న అంటే ఒక ఇద్దరు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఇంకో మూడో మనిషి అక్కడికి వెళ్ళే అంత చిన్న మనిషి అమిత్ షా గారు భారతదేశంలో. అలాంటి మాటలను తీసుకొచ్చి ఆయన వక్రీకరించి మాట్లాడినప్పుడు నేను స్పందించాను లేదా ప్రతిస్పందించాను. నేను మా వాళ్ళు ఎవరైనా ఒకవేళ తప్పుగా మాట్లాడి ఉంటే నేను క్షమాపణలు చెప్తున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా చూసిన దాంట్లో ఏంటంటే ఆయనకు వచ్చిన స్పందన మాత్రం చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇలాగేంటంటే ఓ పక్కన బీఆర్ఎస్, ఓ పక్కన కాంగ్రెస్, సరే బీజేపీ కూడా ఈ మధ్య వచ్చిన ఇట్ ఈస్ గెయినింగ్ మొమెంటమ్ తెలంగాణలో. ఈ వాతావరణంలోనే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వచ్చి ఇక్కడ ఒక శక్తిగా అవతరించి ఒక శక్తిగా ఎదిగితే చాలా వ్యవహారాలన్నీ కూడా చల్లా చెదురైపోయి చిందరవందరైపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు తమిళనాడులో ఏం జరిగింది? యువతలు డిఎంకే, అవతలు ఆల్ ఇండియా అన్నాడీఎంకే, అవి రెండూ కూడా పట్టుబట్టుకొని తమిళనాడు రాష్ట్రాన్ని అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు మొత్తం ప్రజలు ఓటర్లుగా టోటల్గా 2 వర్గాలలో ఇరుక్కుపోయి 6 దశాబ్దాలు దగ్గర 5 దశాబ్దాలు అలాగ ఉండిపోయారు. అలాంటి పరిస్థితుల్లో అంటే ఒక పునాదులు బలంతో వాళ్ళు పూర్తిగా అక్కడ వేళ్ళు అనుకుని బలంగా నాటుకుపోయి ఉన్నారు తమిళనాడులో. అలాంటి చోట ఎప్పుడైతే విజయ్ అనే ఒక కొత్త లీడర్ వచ్చి మాట్లాడడం మొదలెట్టాడో, ఇది తమిళ పార్టీ అని ఎప్పుడైతే మాట్లాడడం మొదలెట్టాడో ఇద్దరికి 2 పార్టీలకి అడ్రస్ లేకుండా ఎగిరిపోయారు. అలాగా ఇన్స్టిట్యూషనలైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అలాంటి వాళ్ళకి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి లేదా ఒక శక్తి
ఎప్పుడైతే ఈ కొత్త వాతావరణంలోకి వచ్చారో అందరిలోని ఒక గగ్గురుపాటు, ఒక గుబులు ఏర్పడడం 100% కరెక్ట్. అది దానిలో అది రాజకీయంగా ఎవరు కూడా విభేదించలేని విషయం. అది అన్ని విషయాల్ని ఆయన క్లారిఫై చేసి ఇవాళ ప్రెస్ మీట్లో ప్రతిదానికి భయపడేది మాత్రం లేదు, మీరు ఇక్కడికి రావద్దు అక్కడికి రావద్దు అని ఇవాళ నేను నిర్ణయం తీసుకున్నాను, ఇంతవరకు నాకు లేదు. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది, జనసేన పార్టీ తెలంగాణలో తిరుగుతుంది అన్నదానికి వాళ్ళందరూ కూడా చుట్టూరా ఉన్న ఈ స్థానిక జనసేన నాయకులు కానివ్వండి, జనసేన సైనికులు వాళ్ళందరూ కూడా వత్తాసు పలుకుతూ, అండ్ ఎందుకంటే ఒక కొత్త పార్టీ కొత్త వ్యవహారం వచ్చినప్పుడు 100% ఇందులో ఈ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా వచ్చి బీఆర్ఎస్గా మారిన తర్వాత ఎందుకు బీఆర్ఎస్ ఓటమి పాలైంది? తెలంగాణకు అన్ని రకాల సౌకర్యాలు లేకపోతే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా శరవేగంతో జరిగి అందరూ సంతృప్తిగా ఆనందంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మరి ఎందుకు ఓడిపోయింది? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్న తెలుగుదేశం సభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసి ఒంటరి చేత్తో సింగిల్ హ్యాండెడ్గా ఎలా కొట్టగలిగారు అంత పెద్ద పార్టీని, 10 ఏళ్ళు పరిపాలించిన పార్టీని? అలాగే ఇప్పుడు ఎవరి లోపాలు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీని కూడా ఆయన చాలా అడ్రస్ చేశారు. రాహుల్ గాంధీ అడ్రస్ చేయాలి దీన్ని, అండ్ ప్రియాంక గాంధీ గారు అడ్రస్ చేయాలి దీన్ని, వీటన్నిటిని. ఎందుకంటే పివి నరసింహారావు నంద్యాలలో పోటీ చేసినప్పుడు కూడా ఎన్టీ రామారావు మన తెలుగు బిడ్డ బ్రదర్ ప్రధాని అయ్యే క్యాండిడేట్ కాబట్టి మనం అసలు పోటీయే పెట్టద్దని చెప్పి తెలుగుదేశం తరఫున అప్పటికి బ్రహ్మాండమైన థంపింగ్ సక్సెస్లో ఉంది తెలుగుదేశం పార్టీ. అయినప్పటికీ ఎన్టీ రామారావు మన తెలుగు బిడ్డ అనే ఒక వితరణతో అక్కడ ఆ పోటీయే లేకుండా పివి నరసింహారావుని గెలిపించి ప్రధానమంత్రి అవడానికి ఆంధ్ర వాళ్ళు కారణమయ్యారు. ఇంకా ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఏది జరిగినా ఏ పొరపాటు జరిగినా అంటే అదొక రకమైన జిమ్మిక్గా తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, ఇక్కడ ఇష్యూస్ని తీసుకొచ్చి వాళ్ళని మభ్యపెట్టడానికి, ప్రలోభ పెట్టడానికి ఆంధ్ర వాళ్ళు అనడాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారు 100% దాన్ని ప్రతిఘటించారు. బ్రహ్మాండంగా దాని మీద సమాధానం చెప్పారు, జవాబు చెప్పారు ఒక్కొక్కరికి కూడా. ఇది ఇక్కడితో ఆగే వ్యవహారం కాదు. ఎందుకంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, దానిలో పోటీ చేస్తారు. నేనేం పోటీ చేయను, మా నాయకులు మాత్రం పోటీ చేస్తారని నేను చెప్పడం జరిగింది. అండ్ ఆయనకేవో ఇక్కడ పదవులు కావాలని రాలేదు. బట్ నేను ఇందాక చెప్పా, ఆయన ఒక విశ్వమానవుడు, ఆయన చదువుకోలేదు, ఆయనకు చదువు రాదు, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మార్చమని చెప్పారు కొంతమంది మాట్లాడారు. ఆయన బ్రహ్మాండంగా చదువుకున్నాడు, ఆయన పుస్తక పిపాసి, పుస్తకాల పురుగు. గట్టిగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు బోల్డ్ చదివారు, ఆయన బోల్డ్ మామూలు కాదు. ఈజ్ ఎన్ ఒరేషియస్ రీడర్, నాకు పర్సనల్గా తెలుసు, ఆ విషయం చెప్తున్నా. కాబట్టి ఆయనకి ప్రపంచ చరిత్ర మీద ఒక అవగాహన ఉన్నది, దేశ చరిత్ర మీద ఒక అవగాహన ఉన్నది, మన దేశ సంస్కృతి పట్ల చాలా డీపర్ అండర్స్టాండింగ్ ఉన్న ఒక మంచి స్టేట్స్మెన్. కాబట్టి ఆయన మాట్లాడిన మాటలో పొలిటికల్, కానీ బెదిరించినప్పుడు బెదిరిపోము, ఈ తాటాకు చెప్పులకు బెదరం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందే. ఆయన ఎవరు బెదిరిస్తారు? ఆల్రెడీ ఆయన ఒక టెస్ట్ పాస్ అయిపోయి వచ్చిన వ్యక్తి. తెలంగాణ మూలాల్లో ఆయనకు ఒక కాంట్రిబ్యూషన్ ఉన్నది, అందరికీ తెలిసి జరిగిన వ్యవహారం ఇది. ఇక్కడ వారాహి యాత్ర కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఆయన ప్రారంభించారు. అంటే తెలంగాణ అంటే ప్రేమ, నాకు అభిమానం, మమకారం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ మాటలన్నీ కూడా ఒక వర్గం ప్రజలు 100% రిసీవ్ చేసుకుంటారు. మొన్న కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడినప్పుడు చాలామంది మహిళలు తెలంగాణ నుంచి ప్రతిస్పందించి నాగేశ్వరరావుని దూషించడం కూడా మనం రీల్స్లో చాలా వాటిలో చూసాం. తర్వాత వాళ్ళు ఎవరెవరు తిట్టినా కూడా జనసేన సైనికులు బాగానే ఘాటుగానే స్పందించి మాట్లాడడం జరిగింది. అంటే ఆయనకుండే ఫాలోయింగ్ అన్నది ఎక్కడ చెక్కు చెదరలేదు తెలంగాణలో. ఎందుకంటే ఆయన్ని రెచ్చగొట్టి, అవమానపరిచి, ఖేదపరిచి, గాయపరిచి ఆయన ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చి వాళ్ళు నాయకులు పెట్టిన, జనసేన నాయకులు పెట్టిన పేరు అది ఆ సభకి. అది ఆయన ఈరోజు అది కూడా క్లియర్ చేశారు. ఆయన తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అన్నది ఇక్కడి జనసేన సైనికులు పెట్టుకున్న పేరు, అది పవన్ కళ్యాణ్ గారు పెట్టింది కాదు. అవన్నీ కూడా మీడియా ముఖంగా అన్ని విషయాల్ని క్లారిఫై చేశారు. సరే, బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఈయన వస్తుంటే ఇంతమంది అడ్డుకుని, ఇంతమంది రాళ్ళు వేసి రానివ్వం ఎట్టి పరిస్థితుల్లో అని ఇంత భీకరమైన ప్రతిజ్ఞలు చేస్తున్న ఈ వాతావరణంలో బీజేపీ ఎందుకు మాట్లాడలేదని ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు వాళ్ళని అడగమని చెప్పాడు ఆయన.
బీజేపీ వాళ్ళని అడగండి, నన్ను కాదని చెప్పి చాలా సుతరాముగా చాలా సవ్యంగా సరళంగా అన్నిటికీ సమాధానాలు చెప్పారు. గట్టిగా ఘాటుగా ఇవ్వలసిన చోట మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఎక్కడ రాజీ లేకుండా మాట్లాడి నిజమైన స్టేట్స్మెన్ అనిపించుకున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో 100% దీనికి ఒక దీర్ఘకాలిక పర్యవసానాలు మాత్రం గ్యారంటీగా తెలంగాణలో ఉంటాయి అన్నది మాత్రం ఇవాళ క్రిస్టల్ క్లియర్గా నిర్ధారణ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.